నమస్తే. ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓ వార్తా కథాంశాన్ని తీసుకొని అయితే ఢిల్లీ పర్యటనలో ఉండగా మీడియా చిట్‌చాట్‌లో భాగంగా బీఆర్ఎస్, బీజేపీ విలీనం నిజమే. కేసీఆర్‌కు గవర్నర్ పదవి, అలాగే కేటీఆర్‌కి మంత్రి పదవి, హరీష్ రావుకు ఇక్కడ ప్రతిపక్ష నేత హోదా, అలాగే కవితకు బెయిల్‌తో పాటు రాజ్యసభలో ఒక ఎంపీ సీటు కూడా అనేది డీల్ కుదిరింది. ఇది నిజమే అంటూ ఆయన చిట్‌చాట్‌లో మాట్లాడడం జరిగింది. అయితే మొన్ననే ఈ కొద్ది రోజుల క్రితమే కేటీఆర్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దీని మీద క్లారిటీ కూడా ఇచ్చిన నేపథ్యంలో ఇటువంటి వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే దీని మీద మనతో స్పందించడానికి మనతో పాటు బీఆర్ఎస్ నేత ఎర్రోల శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఈ విషయం మీద ఇప్పుడు తాజాగా ఢిల్లీ పర్యటనలో ఉన్నారు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఇటువంటి వ్యాఖ్యలు చేశాడు. అయితే బీఆర్ఎస్, బీజేపీ విలీనం నిజమే అంటూ ఓ వార్తా సంస్థ ఇచ్చిన కథనాన్ని ఆయన సీరియస్గా తీసుకున్నట్టు తెలుస్తుంది. అయితే దీని మీద మీరు ఏ విధంగా రెస్పాండ్ అవుతారు? ముఖ్యమంత్రి గారు మొదటి నుంచి డైవర్ట్ పాలిటిక్స్ లేకుంటే డబుల్ స్టాండ్ పాలిటిక్స్ అయితే వాళ్ళకు చేతగానప్పుడు వాళ్ళు చేయలేని అంశాల మీద తప్పించుకోవడానికి డైవర్ట్ చేస్తూ ఉంటారు. లేదు అని అంటే ఖచ్చితంగా నిలదీస్తుండ్రు, ప్రశ్నిస్తున్నారు అనుకున్నప్పుడు డబుల్ స్టాండ్ మాట్లాడుతున్నారు. ఇదంతా తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. తలక్రిందులైన అటున్న సూర్యుడు ఇటు పొడిచినా, ఇటున్న సూర్యుడు అటు పొడిచినా విలీనం అనేది అది కొంతమంది విషపాచారం చేస్తూ ఉన్నారు. కుట్రతో కూడుకున్నటువంటి ఒక పెద్ద కుట్ర ఇది. ఎందుకంటే టీఆర్ఎస్ అంటే పడనోళ్ళు, తెలంగాణ అంటే పడనోళ్ళు, కేసీఆర్ అంటే పడనోళ్ళు, కేసీఆర్ ఫ్యామిలీ అంటే పడనోళ్ళు, గిట్టుబాటుకు పడనోళ్ళు మాత్రమే ఇట్లాంటి దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. మొన్న కేటీఆర్ గారు మా వర్కింగ్ ప్రెసిడెంట్ చాలా క్లియర్గా చెప్పిండు, విలీనం చేసే పార్టీ పెట్టిందే మేము ప్రజల కోసం, నడిపించిందే ప్రజల కోసం. 24 సంవత్సరాలు పార్టీ ఉండి 10 సంవత్సరాల అధికారంలో ఉండి ఇలా విలీనం చేస్తారంటే ఇంతకంటే బోగస్ మాటలు, ఇంతకంటే ప్రజలను మభ్యపెట్టే మాటలు, డైవర్ట్ చేసే మాటలు అంతకంటే ఏముంటాయి? ఇంత నీచకు దిగజారుడైతే చాలా చిల్లర రాజకీయాలు. ఏ కోశాన కూడా పార్టీని విలీనం చేయడం అనేది అంత శుద్ధ అబద్ధం. ఇదంతా ఇది ఒక సమైక్యవాదుల కుట్ర. తెలంగాణ అంటే పడిరానటువంటి వాళ్ళు, కేసీఆర్ అంటే పడిరానటువంటి వాళ్ళు చేసేటువంటి ఒక నీచమైనటువంటి కుట్ర. ఈ కుట్రలను తప్పకుండా తిప్పికొడతాం. తెలంగాణ ప్రజల కోసం పుట్టినటువంటి పార్టీ ఏ పార్టీలో విలీనం కాదు. అవసరమైతే మిగిలిన మా పార్టీలో విలీనం అయ్యే రోజులు వస్తాయి. ఇలా అధికారం పోయినంత మాత్రాన భయపడేది లేదు. వీళ్ళు తాటాకిల చప్పుళ్లకు భయపడాల్సినటువంటి అవసరం కూడా మాకు లేదు. తాజాగా 15 ఆగస్టు వేడుకలో ఆయన మాట్లాడుతూ ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చామనే విధంగా మాట్లాడారు. అలాగే 2 లక్షల రుణమాఫీ కూడా మా టార్గెట్ పూర్తి చేశామనే విధంగా మాట్లాడారు. అయితే దీని మీద మీరు ఎలా? 2 లక్షల రుణమాఫీ అనేది బోగస్. ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి మాటకు నిన్న అమలు చేసినటువంటి తీరుకు చాలా తేడా ఉంది. అంటే చేసిందేమో కొంచెము, చెప్పుకున్నదేమో కొండంత. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఆనాడు రైతు డిక్లరేషన్ వరంగల్ సభలో ఏం చెప్పిండ్రు? 40 లక్షల మంది రైతులకు మేము రుణమాఫీ చేస్తామని చెప్తే ఈ కాంగ్రెస్ పార్టీ కోట్లేసిండ్రు. అదేవిధంగా 40,000 కోట్లు ఇస్తామని చెప్పిండ్రు. మళ్ళీ రెండోసారి ఏం చెప్పిండ్రు? 31 కోట్లు ఇస్తామని చెప్పిండ్రు. మళ్ళీ బడ్జెట్లో ఏం పెట్టిండ్రు? 26,000 కోట్లు పెట్టిండ్రు. తీరా మాఫీ ఎంత అయింది? 18,000 కోట్లు అయింది. మీరు చెప్పిన దానికి, మీరు బడ్జెట్లో పెట్టిన దానికి, అమలు చేసిన దానికి చాలా తేడా ఉంది. అంటే నక్కకు నాగలోకి అనుకున్నంత తేడా ఉన్నది. అంటే మీరు చెప్పేటి అన్నీ బోగస్. కేసీఆర్ గారి నాయకత్వంలో 10 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు రైతుల మీద ఖర్చు పెట్టినటువంటి మొత్తం ఏంటంటే 1,10,000 కోట్లు కేవలం రైతాంగం మీద ఖర్చు పెట్టింది. ఇలా 18,000 కోట్లు ఖర్చు పెట్టి ఇక ప్రచారము ఇప్పటికే 1,000 కోట్లు అయిపోయినాయి. ఆ ప్రచారానికి ఇక డంబాచారము ప్రచారం అంటే ఇక మామూలు ప్రచారం కాదు. ఇక ఇది భారతదేశంలో ఇది మొదటిది, ఇంకా ఎవడు చేయలేదన్నట్టుగా ప్రచారం చేసుకుంటుంటే చాలా హాస్యాస్పదం. అసలు ఇంతకంటే నీతిమాలిన రాజకీయాలు ఏముండే? అంటే 23,000 కోట్లు అదనంగా మిగిలగొట్టిండ్రు, 23 లక్షల మందికి ఎగబెట్టిండ్రు. ఇది రైతు బంధు రుణమాఫీ ఎట్లయితుంది? రైతు బంధు ఎగవేత. ఇది రైతు బంధు రుణమాఫీ కాదు, ఎగవేత. ఇది రైతులను అన్యాయంగా దాదాపుగా 60% పైగా రైతులకు నమ్మి ఓట్లేసినందుకు నట్టేట ముంచింది కాంగ్రెస్ పార్టీ. మీరు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే రైతు డిక్లరేషన్ వరంగల్ సభలో మీరు ఎంతమందికి అయితే వాగ్దానం చేసిండ్రో అంతమందికి మీరు రైతు రుణమాఫీ ఇస్తే నిజంగా మీ రుణమాఫీ కరెక్ట్. లేదంటే ఇది బోగస్, 100% బోగస్.
రైతులను నడ్డి విరిచేటువంటి మాఫీ ఇది. కేవలం డబ్బా కోసం. అంటే ఈ ప్రభుత్వం వచ్చిన నుంచి ఒక పక్క ప్రణాళిక ప్రకారం మేము గుట్టలకు ఇచ్చిండు, రోడ్లకు ఇచ్చిండ్రు, ప్లాట్లకు ఇచ్చిండు, ఏదో అంత స్టోరీ చెప్పిండ్రు. స్టోరీ చెప్పి ఇలా మొత్తం అన్నీ కట్ చేసి కేవలం 21 లక్షల మంది రైతులకు ఇచ్చిండ్రు. మరి ఇంకా 20 లక్షల మంది రైతులు ఏడిపోయినరు? ఏడిపోయినరు? తెలంగాణలో ఉన్నారు కదా. నిజంగా మా తెలంగాణ భవన్కి వచ్చినటువంటి అప్లికేషన్లు ఎన్ని? 90,000 అప్లికేషన్లు వచ్చినాయి. అంటే ఇంతమందికి మీరు అప్పులు ఉన్నట్టే కదా. అంటే మాకు వచ్చినాయే ఇవి 90,000 అప్లికేషన్లు. ఇంకెక్కడ మీరు రుణమాఫీ చేసిండ్రు? అందినోళ్లకు, మీకు దగ్గర వాళ్ళకు చూసి ఏదో చెయ్యాలా అనుకుంటా తూతు మంత్రంగా రుణమాఫీ చేసింది. ఇది రుణమాఫీ కాదు, తెలంగాణకు చేసినటువంటి రైతాంగానికి చేసినటువంటి ద్రోహం.